హలో ఆల్ మై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన స్టూడియోలో ఎవరున్నారంటే డాక్టర్ ఆర్బి సుధా గారు, ద బెస్ట్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు. సో ఇవాళ మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటిని డిపెండ్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ని పిక్ చేసుకొని వాటన్నిటికీ మేడంని అడిగి సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. మ్యామ్, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే లైక్ 8th స్టాండర్డ్ ఆర్ స్కూల్ డేస్, ఏంటి 6th స్టాండర్డ్ లోనే ఉంటుంటాయి, 8th స్టాండర్డ్ లేకపోతే స్కూల్ డేస్ లో అట్రాక్ట్ అవుతారు. అవును. ఆర్ తర్వాత మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే కొంచెం మెచ్యూర్డ్ అయినాక లైక్ 20+, 30+ లో అట్రాక్ట్ అవుతారు. కాలేజ్ డేస్ అంటాం. సో ఎలా జరుగుతుంది ప్రాసెస్? అంతే. మనం చూసామంటే ఈ కాలంలో అట్రాక్షన్ కి ఒక లెక్కపత్రం లేదు. ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తున్నారు. లేదు వదదు మరి వేరే. సో ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు ఉన్నారు. అంటే అట్రాక్షన్ అనేది ఏంటంటే మన మైండ్ ని పట్టే ఉంటుంది కదా. సో మనకి ఎవరు ఇష్టపడతాం, మనం ఎవరిని ఇష్టపడతాం, ఓకే, మనం ఎవరు ఇష్టపడతాం, మనకేంటంటే ఎప్పటికీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎస్పెషలీ మనకి గర్ల్స్ కానీ లేడీస్ కానీ వెరీ కామన్ ఇది. ఎక్కడో బస్ స్టాప్ లో నుంచుని మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకుందాం. ఇట్స్ సింపుల్ సీన్ అనుకుందాం. ఎవడో ఎక్కడి నుంచో చూస్తున్నాడు అంటే మనకి తిరిగి చూస్తామా చూడమా? అంటే ఏంటి ఆ అట్రాక్షన్ అనేది? ఏంటి, ఎవరికి ఎవరు అట్రాక్ట్ అవుతున్నారంటే అది థింకింగ్ బట్టి. అంటే ఎవరు మాట్లాడలేదు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి చూస్తున్నాము, అది తెలుస్తుంది మనకి, దృష్టిది తెలుస్తుంది అనమాట. అలాగే మనం చూసామంటే ఇప్పుడు మూవీస్ ప్రభావం ఒకటి ఎక్కువైపోయింది. అంటే మూవీస్ లో ఏంటి, చిన్నప్పటి నుంచి మనం చూస్తామంటే 2nd స్టాండర్డ్ నుంచే కొన్ని మూవీస్ ఉన్నాయి కదా చాలాగా, అది కంటిన్యూ అవుతున్నట్టు అలా చూపిస్తూ ఉంటారు మనకి. కానీ సనాతన ధర్మంలో కానీ మన హిందూ మతంలో చెప్పింది అంటే ఒకళ్ళకొకళ్ళు అది లైఫ్ లాంగ్ ఉండాలి. అంటే మ్యారిటల్ లైఫ్ అనేది కంప్లీట్ గా ఒక 100 ఏళ్ల పంట అని మాట్లాడుకుంటాం మనం. అది చిన్నప్పుడే అప్పుడు పెళ్లిళ్ళు చేసేసేవారు కనుక ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఈ కాలంలో ఏంటంటే మనుషులు కలవడం అనేది ఎక్కువైపోయింది. చదువు పరంగా అవ్వచ్చు, లేకపోతే పార్టీస్ అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా అవ్వచ్చు కూడాను. అంటే ఫెస్టివల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా. సో పెద్ద పెద్ద MNCs లో కూడా చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు కలవడం అనేది ఈజీ అయిపోయింది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ బట్టి ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. అది కొంతమంది ఏంటంటే నిర్వహిస్తారు, కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్. కొంతమంది ఏంటంటే కట్ అయిపోతుంది. ఇది ఎందుకని రైట్ ఆర్ రాంగ్ గా చెప్పడం అనేది వీఆర్ నాట్ ద రైట్ పీపుల్. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళకే తెలుసు. కానీ ఇక్కడ ఎందుకని ఇంత చెప్తున్నావు అంటే, స్ట్రెస్ చేసి చెప్తున్నావు అంటే, ఇది చిన్నప్పుడే ఉందంటే డిస్టర్బ్ అవుతారు. అంటే ఏం డిస్టర్బ్ అవుతుంది? లైఫ్ అంటే ఏంటి? ఒక కెరియర్ తర్వాత ఇంట్లో పరిస్థితి. అంటే ఏంటంటే అన్ని డిస్టర్బ్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అవుతుంది. అది చిన్నప్పుడు అవ్వచ్చు, పెద్దప్పుడు అయినప్పుడు ఏమవుతుంది, పెద్దప్పుడు అంటే మరీ పెద్ద కాదు, పెద్దప్పుడు అంటే 20+ కాలేజ్ అయిన తర్వాత కూడా అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. సో ఈ హ్యాండ్లింగ్ అనేది కొంచెం వెరీ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉండి ఆ పార్ట్నరే కావాలి, నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి ముందుకు సాగడం ఒకటి. ఏదో అట్రాక్షన్ ఉంది కనుక ఏదో మాట్లాడుకుంటున్నాము, ఏదో కాలం గడపాలి అనుకోవడం డిఫరెన్స్. సో ఎవరికి వాళ్ళకి అట్రాక్షన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఎంత మోతాదులో ఉంది, ఎలా వెళ్ళాలి అనేది. సో అదే తప్పక చిన్నప్పటి నుంచి వీళ్ళే కావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ మైండ్ అనేది ముందే తెలిసిపోతుంది. అంటే కొన్ని మనకి తెలిసిపోతాయి గోల్, ఈ వీళ్ళే కావాలి, వీళ్ళతోనే ఉంటాను నేను లైఫ్ లాంగ్ అనేది తెలుసుకొని ముందుకు సాగడం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి. అది లైఫ్ లాంగ్ ఉంటే అది బాగుంటుంది, అంత డిస్టర్బెన్స్ ఉండదు. కానీ అది కట్ అయిపోయి మళ్ళీ ఇంకోళ్ళు కావాలన్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో వీళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఎందుకు చిన్నప్పటిది అంత ఇది కాదని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ ఏంటంటే డిస్టర్బెన్స్ రాకూడదు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు సాగితే అంత డిస్టర్బెన్స్ ఉండదు. సో అది మధ్యలో కట్ అయిపోతే సో ఇద్దరు బాధపడాలి కదా, ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ బాధపడాలి. సో అందుకోసం అని ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయితే మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అప్పుడు ముందుకు సాగడం కానీ లేకపోతే ఒక డెసిషన్ తీసుకోవడం కానీ ఈజీ ఉంటుంది.
కానీ చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు, అన్లెస్ అంటిల్ మనకి తెలిసి మనం ఈ అమ్మాయినో ఈ అబ్బాయినో చూస్తే వీటితోనే నా జీవితం ఉండాలి అనుకుంటే ముందుకు సాగితే అది వేరే విషయం, లేకపోతే ఇబ్బందే కదా. సో వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ మనం పాజిటివ్ గానే థింక్ చేయాలి, కనుక సాగుతుందనే అనుకుందాం. కానీ ఎప్పుడు అలా జరగదు కదా, కొన్నిసార్లు రివర్స్ కూడా అవ్వచ్చు. సో ఇది సాగాలి అంటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఎలాగ లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయాలి, అలాగే మనకి కావాల్సిన అతన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది బోల్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకోవచ్చు మనము, అలాగే అట్రాక్ట్ కూడా చేయొచ్చు. కానీ చిన్నప్పటి నుంచి మనం మాట్లాడేది సిక్స్త్ స్టాండర్డ్ 8th స్టాండర్డ్ అనుకోవచ్చు, అప్పటి నుంచి మనం చేయాలి అన్నప్పుడు కొంచెం చూసుకుని చేయాలి. ఎందుకంటే ఇట్స్ లాంగ్ టర్మ్, మొత్తం లైఫ్ అంతా ఉంటాం కదా. సో వాళ్ళు నచ్చాలి, వాళ్ళ మైండ్ సెట్ నచ్చాలి, వాళ్ళతోనే ఉండాలి అనుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కనుక అది చూసుకుని చేసుకోవడం అనేది బెస్ట్. ఉత్తి అట్రాక్షన్ అనేది పర్వాలేదు, బట్ వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే లీలమైపోతాం అనేది కొంచెం డిఫరెంట్ పాయింట్. సో దీంట్లో ఏంటంటే ఇంటెన్సిటీస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. నేను స్కేల్ ఆఫ్ 100 అనుకుందాం, ఒక 10% అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అట్రాక్షన్ తీసుకెళ్ళడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది బెటర్ అకార్డింగ్ టు మీ. కానీ మనం చెప్పలేము, ఎవరి ఇష్టం వాళ్ళది. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంటంటే మనకి కావాల్సిన వాళ్ళని లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి బోల్డని టెక్నిక్స్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు తప్పక. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది బెటర్ ఉంటుంది అనేది నా ఒపీనియన్.